నేను శారదా శ్రీనివాసన్ని. ఆకాశవాణిలో చిరకాలం ఉద్యోగం నిర్వహించినటువంటి నల్లూరి బాబురావు గారు, ఝాన్సీ కేవి కుమారి గారులను సాక్షి పత్రికకు, సాక్షి టీవీకి పరిచయం చేయడానికి వచ్చాను. నమస్కారం బాబురావు గారు. నమస్కారం. నమస్తే. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం మనం. మీరు బాబురావు గారు స్టేషన్ డైరెక్టర్గా కూడా చేసి పదవి విరమణ చేసినట్టున్నారు కదా? అంటే హైదరాబాద్లోనే వివిధ భారతి హెడ్గా చేసి రిటైర్ అయ్యాను. మెయిన్ స్టేషన్లో కూడా చాలా కాలం అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా కూడా చేశాను. అంతకుముందు విజయవాడలో 14 years, ఒక 8 సంవత్సరాల వరకు ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ డ్యూటీ ఆఫీసర్గా చేశాను. అది మొదట జాయినింగ్ అప్పుడు మనం ట్రక్స్ కింద చేశాను. దాని తర్వాత యూపీఎస్సీలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా సెలెక్ట్ అయ్యి మళ్ళీ అక్కడే విజయవాడలోనే ఇచ్చారు. అక్కడ మళ్ళీ మొత్తం టోటల్గా 14 సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణిలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా నిజామాబాద్లో ఆకాశవాణి కేంద్రాన్ని స్టార్ట్ చేసినప్పుడు నన్ను ముందు అక్కడికి పంపించారు ట్రాన్స్ఫర్ మీద. 1990లో 90వ సంవత్సరంలో అక్కడి నుంచి 1998 వరకు నిజామాబాద్లో పనిచేయడం జరిగింది. మీరెప్పుడు రేడియోలో ప్రవేశించారు? మేమిద్దరము ఒకేసారి ఇంటర్వ్యూ అయ్యాము. అప్పటికే మాకు వివాహం అయిపోయింది. 1975 మే నెలలో మాకు వివాహం జరిగింది. ఈ రేడియోలో అనౌన్స్మెంట్ విన్నా, ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గురించి చెప్పారు. ఈ అనౌన్స్మెంట్ విని నేను వీళ్ళందరికీ చెప్పాను, అందరు అప్లై చేయండి, రేడియో స్టేషన్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తెచ్చుకోండి, అందరం వెళ్ళి అప్లై చేసుకుందాము అని. అంటే అప్పుడక్క లోకల్ రేడియోని ఏమన్నారంటే రేడియో ఎట్ కామన్ మ్యాన్స్ డోర్ స్టెప్ అన్నారు. ఆ ఫేజ్తో వచ్చిందనమాట. రేడియో ఎట్ కామన్ మ్యాన్స్ డోర్ స్టెప్ అంటే మీ గుమ్మంలో మీ సమస్యలకి పరిష్కారం రేడియో. మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటేనే నాకు తెలుస్తుంది ఎఫ్ఎం రేడియో ఉంటే కాలక్షేపం ఏమో అనుకునేది. కానే కాదక్క, అలా ఇప్పుడు దాదాపు ఇప్పుడు అలా అయింది. కానీ ఎఫ్ఎం రేడియో ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు, ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో అప్పుడు ఎడ్యుకేట్ చేయొచ్చు వాళ్ళని. 1990 నుంచి 95 వరకు వయోజన విద్య కార్యక్రమాలు వచ్చినాయి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నాక. అప్పుడు కంప్లీట్గా అసలు మొత్తము ఎర్నాకుళం, కేరళలో ఎర్నాకుళము ఫస్ట్ టౌన్ టోటల్ లిటరసీ అయింది అని సెలెక్ట్ చేసి అనౌన్స్ చేసినాక ఎఫ్ఎం రేడియోకి ప్రత్యేకమైన పని ఇచ్చారు, ఆ కర్తవ్యం. అప్పుడు ఈయన చాలా కాలము నిజామాబాద్లో బాబురావు గారిని హెడ్ ఆఫ్ ద స్టేషన్గా డిక్లేర్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే మన డైరెక్టరేట్ అక్క. అప్పుడు ఈయన హెడ్గా ఉండగా అక్కడ చక్రపాణి గారు ఒక కలెక్టర్ గారు ఉన్నారు, తుకారాం గారు అని ఒక కలెక్టర్ గారు ఉన్నారు, వచ్చారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అప్పుడు వాళ్ళు మన రేడియో స్టేషన్కి వచ్చి రేడియో ద్వారా మేము కార్యక్రమాలు చేయాలి అని చెప్పి చక్రపాణి గారు అయితే హై స్కూల్కి ఈ ప్రోగ్రామ్ మా దగ్గరకు వచ్చి ఫిక్సప్ చేసేసుకున్నారు అక్క. నేను వెళ్ళినప్పుడు మీరు రావాలి. తర్వాత మీరు నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసినట్టున్నారు కదా, ఇంకా హైదరాబాద్ వచ్చాక మీ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తారు మీరు చెప్పండి ఝాన్సీ గారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కార్యక్రమాలు చాలా రకాలుగా హైదరాబాద్లో వివిధ భారతీలో వేశారు. అయితే మేము జాయిన్ అవ్వడానికి వచ్చాము. చిన్న కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలు అనమాట. జాయిన్ అవ్వడానికి వచ్చాము. ఆర్టిస్ట్ రూమ్ ఉంది కదా, స్టాఫ్ ఆర్టిస్ట్ రూమ్లో, అక్కడ తయారవ్వండి 10 గంటలకి మీటింగ్ ఉంటుంది, అప్పుడు మీరు వెళ్తారని సెక్యూరిటీ గారు చెప్పాడు. వచ్చాము. అప్పుడు మన వేణు ఉన్నాడు కదా, వైలినిస్ట్ వేణు, కళ్ళు కనిపించాము, బ్లైండ్ బాయ్ అబ్బాయి వచ్చాడు పైకి, వాళ్ళ ఆర్టిస్ట్ రూమ్ అది. ఆయన వచ్చి లోపల అది స్పీకర్ వెతుక్కుంటున్నాడు. నన్ను స్పీకరా, ఇదిగో ఇక్కడ ఉంది, నేను ఆన్ చేయమంటారా ఏమిటి అని అన్నాను నేను. ఆ ఝాన్సీ కేవి కుమారి గారు అన్నాడు. ఎవరు? మా పెద్దోడు అజయ్ బాబు కూడా ఉన్నాడు అప్పుడు మాతో పాటు. అజయ్
మమ్మీకి తెలుసు అనుకుంటా, వీళ్ళంతా రేడియో వాళ్ళే కదా, నాన్న మీరెవరు నాకు తెలియదు, నేను ఎలా తెలుసు మీకు అని అన్నాను నేను. అంటే ఝాన్సీ గారిని తెలియని వాళ్ళు ఉంటారండి రేడియో వాళ్ళు అన్నాడు. అప్పటి రోజుల్లో మన దేశవ్యాప్తంగా ఫోన్ ఇన్ ప్రోగ్రామ్కి ప్రాచుర్యం లేదు. ఫోన్ ఇన్ అంటే డైరెక్ట్గా లైవ్ ప్రోగ్రామ్స్ చేయడం. ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లేదు. అయితే పూనాలో మొట్టమొదటిసారిగా ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మన దేశంలో. అయితే ఏఆర్ షిండే అని చెప్పి మన డైరెక్టర్ జనరల్ ఒక ఆయన ఆ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్కి పూనాలో అటెండ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అన్ని రాష్ట్రాల వాళ్ళకి స్టేషన్స్కి రాశారు లెటర్స్ ప్రారంభం చేయమని. అప్పుడు విజయవాడకి లెటర్ వచ్చినప్పుడు జీకే కులకర్ణి గారు ఉన్నారు స్టేషన్ డైరెక్టర్. ఆయన పీరియడ్లో ఆయన ఏం చేశారంటే, మీరు ఈ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లెటర్ వచ్చిందని ఇచ్చి ఆ ప్రోగ్రామ్ని మీరు ఆలోచన చేసి ప్లాన్ చేయండి, ఎలా చేయగలుగుతారో చూద్దాము అని నాకు అప్పగించినప్పుడు దాన్ని నేను ఏం చేశానంటే టెలిఫోన్ ముఖాముఖి అని ఒక పేరు పెట్టి, టెలిఫోన్ ముఖాముఖి అంటే శ్రోతలు కనుక సమస్యల్ని టెలిఫోన్ ద్వారా కనుక రేడియో వాళ్ళని అడిగితే ఆన్ ది స్పాట్ రేడియోలో స్టూడియోలో కూర్చొని దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి తెలిసిన విషయాలు మంచి సమర్థులు కానీ ఉండి దానికి ఇమీడియట్గా సమస్యకి పరిష్కారం చెప్పడం. సో అది పెడితే దాదాపుగా 4 సంవత్సరాలు నడిచింది. నేను 2 సంవత్సరాలు నడిపించిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది నిజామాబాద్కి. సరే నేను వచ్చేసిన తర్వాత అదే ప్రోగ్రాము మళ్ళీ అక్కడ పెక్సలు దాన్ని కంటిన్యూ చేశారు. అది 4 సంవత్సరాలు నడిచి 4 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని క్లోజ్ చేశారు. ఇందిరాగాంధీని ఎన్టీ రామారావు గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్, ఇందిరాగాంధీ గారు అక్కడేమో ప్రైమ్ మినిస్టర్. వీళ్ళిద్దరూ డ్రౌట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి కనిగిరి వచ్చి అక్కడ విజిట్ చేసినప్పుడు నన్ను ఇన్ఛార్జ్ అక్కడ పంపించారు రికార్డింగ్ కవరేజ్ కోసం. నేను ఒక మరుద్వాణం అని చెప్పేసి ఒక తమిళ ఇంజనీర్ని పట్టుకొని తీసుకెళ్ళాను రికార్డర్ని. అక్కడ ఏం చేశారంటే అక్కడ వేదికలు కట్టడానికి అవకాశం లేదు, టైం తక్కువ ఉన్నది, డ్రౌట్ ఎఫెక్టెడ్ ఏరియా చూపించాలి. ఏదో ఒక ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ ఓపెన్ టాపు లేనటువంటి జీపులో ఇందిరాగాంధీని, తర్వాత ఎన్టీ రామారావు గారిని, పివి నరసింహ గారు అప్పుడు క్యాబినెట్ మినిస్టర్, ఆయన్నేమో ట్రాన్స్లేషన్ చేయడానికి, ఏది ఇందిరాగాంధీ మాట్లాడిన దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి పివి నరసింహ ఏమంటాయి. వీళ్ళు ముగ్గురు ఓపెన్ జీపులో ఎక్కి నిలబడి ప్రసంగం చేస్తూ ఉంటే నేను ఎస్పీతో మాట్లాడి సెక్యూరిటీ ఆఫీసర్తో నేను కూడా జీప్ ఎక్కి, పివి నరసింహరావు గారు తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, అంతకుముందు ఎన్టీ రామారావు సీఎం ఉన్నాడు అక్కడ, తర్వాత ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళ ముగ్గురికి మధ్య నేను ఎక్కి నేను మైక్రోఫోన్ ఇలా పట్టుకొని పివి నరసింహ ఇందిరాగాంధీ మాట్లాడేటప్పుడు ఆమెకి మైకి పెట్టా, ఈ తర్వాత పివి నరసింహరావు గారికి ట్రాన్స్లేషన్ పెట్టా, ఎన్టీ రామారావు గారికి తర్వాత పెట్టా. నేను మాటికి వాళ్ళిద్దరి మధ్య మైక్ పెడుతుంటే ఎన్టీ రామారావు గారు నన్ను నాయక చూసి ఉరిగి చూశాడు, నన్ను అన్నాడు ఆయన, ఎందుకు మాటికి వాళ్ళకి పెడుతున్నావు మైక్ నువ్వు నాకెందుకు పెడుతున్నావు. మరుద్వాన్ని ఏం చేశాడు, ఇప్పుడు రికార్డర్ ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు కదా, స్టేజ్ లేదు కదా, ఆయన చేతుల మీద ఇలా పట్టుకుని జీపు చక్రం దగ్గర నిలబడి ఇలా పట్టుకున్నాడు, వైర్ నేను పట్టుకు పైన ఎక్కావు నేను పెట్టా. ఈ రకంగా రికార్డ్ చేసిన తర్వాత అప్పుడు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే మేము వెంటనే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ టెలిఫోన్ లైన్ నుంచి ట్యాప్ చేసుకుని టెలిఫోన్ లైన్లో ఇక్కడ రికార్డ్ చేసినంత వెంటనే మళ్ళీ విజయవాడ స్టూడియోకి మేము ట్రాన్స్ఫర్ చేస్తే స్టూడియోలో దాన్ని తీసేసుకుని రికార్డింగ్ తీసుకొని అక్కడి నుంచి రేడియో రిపోర్ట్ తయారు చేసి కరెక్ట్గా సాయంత్రం మళ్ళీ మన వార్త అయిపోగానే 7:15 కల్లా రేడియో రిపోర్ట్ వెళ్ళిపోయింది. 7:45 కల్లా రేడియో రిపోర్ట్ వెళ్ళిపోయింది. అంటే మేము ఎంత యాక్టివ్గా పనిచేసాము, ఎంత అటెంటివ్గా పనిచేసాము, ఎంత ఇన్సెక్యూర్డ్గా అయినా సరే వెళ్ళిపోయి అడ్వెంచరస్గా జీప్ మీద ఎక్కి నేను ఆ పని చేసాము. అప్పుడు అందరూ స్టూడియోలో అంత ఆశ్చర్యపోయారు. కష్టం అది పైగా టాప్ విఐపీస్గా వాళ్ళ మామూలు మనుషులు కాదు కదా మనం అక్కడ ఆ పని చేయడానికి. మీరు మీ యాక్టివిటీస్ ఎలా ఉండేవి? విశాఖపట్నంలో ముందు జాయిన్ అయ్యాక జాయిన్ అయిన రోజునే నా చేత యువత నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన రోజు యువత గురించి ఒక కార్యక్రమం చేయమన్నారు. ఆ రోజు అదే రోజు రికార్డ్ చేసి స్క్రిప్ట్ రాసి రికార్డ్ చేసి ప్రసారం చేసేసాము. తర్వాత కథలు కూడా రాసినట్టున్నారు. చాలా రాశాను. అయితే విజయవాడ వచ్చినాక విజయవాడ రేడియో స్టేషన్లో చేసిన ప్రోగ్రాంలు చాలా, అందుకే ఈ నా వినిపించిన రాగాలు కథలో పుస్తకంలో ముందు మాటలో అటు అది బయట పత్రికలకు రాయడము,
ఎడిటర్లు రాయమని వాళ్ళు ఫోన్లు చేసి ఎల్లుండి కల్లా కథ కావాలి అనేవాళ్ళు, ఎల్లుండి కల్లా ఆర్టికల్ కావాలి అనేవాళ్ళు. ఇక్కడేమో మీ కథ అది రేడియోలో విన్నాక వాళ్ళకి ఈవిడ బాగా రాయగలరు అన్న ఉద్దేశంతో వాళ్ళు రాయించుకునే అలాగా అటు కలంతోనూ గళంతోనూ కూడా మీరు నేను విపరీతంగా శ్రోతలు పాఠకులు బాగా ఉండేవాళ్ళు. రేడియోలో మీ వాటికి ఏమన్నా ప్రైజులు రావటం కానీ మీ కార్యక్రమాలకి? రేడియోలో ప్రైజులు కాదు కనుక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 40వ స్వాతంత్ర దినోత్సవానికి నేను ఒక సంగీత రూపకం రాశాను, ఈ స్వాతంత్ర్యాన్ని కాపాడుకుందాం. మీరు కవితలు కూడా రాస్తారా? నేను అన్ని ప్రక్రియల్లో రాస్తాను అక్క. కవితలు, కథలు, గేయాలు, నాటకాలు, వ్యాసాలు, పత్రికల్లో కాలమ్స్, సంగీత రూపకం రాశాను. మొట్టమొదట నిశ్శబ్ద రాగం. ఇందులో కవితలు చాలా వచ్చాయి. అయితే ఇందులో ఒక కవితకు అప్పట్లో ఏదో పోటీకి అడిగితే పంపించాను. ఆ కవితకు ఒక అవార్డు కూడా వచ్చింది. దీనికి ముందు మాట డాక్టర్ సంజీవ్ దేవ్ గారు రాశారు. నిశ్శబ్ద రాగం అన్నాను కాబట్టి సంజీవ్ దేవ్ గారు ఏమని రాశారంటే శృతి, నిశ్శబ్ద రాగాన్ని ఆయన శృతి చేశారనమాట. తర్వాత కొండముది శ్రీరామచంద్రమూర్తి గారు, ఆయన సినిమాలు కూడా తీశారు, ఆయనకి నంది బహుమతి కూడా వచ్చింది. ఆయన నాకు కాలేజీలో ఇంగ్లీష్ మాస్టర్. ఆయన విజయవాడ రేడియో స్టేషన్కి వచ్చినప్పుడు, అమ్మ మీరు కవితలు రాస్తూ ఉన్నారు, అది పుస్తకం కనుక చేస్తే నేను ముందు మాట రాస్తాను అని అన్నారు. సో సొంత మాస్టర్, మా కొలీగ్స్ అంతా మాట విని మాస్టర్ ముందు మాట రాయడం అనేది ఎంత అదృష్టం, రాయించుకోండి అని అన్నారు. ఇక్కడ మనకి హైదరాబాద్లో 2007లో 2 బాంబు బ్లాస్టులు జరిగినాయి, గోకుల్ చాట్, లుంబిని దగ్గర. అప్పుడు నాకు అసలు నిద్ర పట్ల, ఎందుకు ఇలాగ మనుషుల్ని చంపుకుంటున్నారు, చాలామంది చచ్చిపోయారు అప్పుడు. ఇకప్పుడు నేను ఒక ప్రెస్ నోట్ రాసి ఆ ప్రెస్ నోట్ అందరికీ పంపిస్తే పత్రికల్లోనూ వేశారు, టీవీ స్క్రాలింగ్లో కూడా వేశారట. అదేమనంటే, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలతో ప్రపంచంలో పునరుజ్జీవం వచ్చింది, రినేజాన్స్. యూరప్లో రినేజాన్స్ వచ్చింది కదా, అంతవరకు ఉన్న దోపిడీ సమాజం ఒక సమాజంగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఈ ఉగ్రవాదం, అగ్రవాదం, తీవ్రవాదాలు మనిషిని చంపేస్తాయి. కొంతకాలానికి మనిషి నేల మీద ఉండడు. ఇది ఇలాగే సాగితే మనిషిని ప్రేమించాలి. ప్రేమించినప్పుడే శాంతి, అప్పుడే సమృద్ధి, అప్పుడే ఆనందం మనిషికి ఉంటుంది అని చెప్పి ఆ ప్రెస్ నోట్ రాసి 20 లైన్లకు మించని కవితలను ఈ శాంతి ప్రేమల మీద రాసి పంపించండి. అక్టోబర్ 20వ తారీఖు, ఆగస్టులో జరిగిద్దక్క అది బాంబ్ బ్లాస్ట్. ఆగస్టు సెప్టెంబర్లో ఇచ్చాము. ఇందులో 66 కవితలతో ఈ కవితా సంకలనం. దానికి నారాయణ రెడ్డి గారిని అడిగాను, దీనికేమి మరి పేరేం పెడదాము, ఇదంతా మీకు తెలుసు కదా, ఆయనతో చెప్తూనే ఉంటాను ఏదన్నా చేసిన. అంటే నా పుస్తకాలన్నీ ఆవిష్కరణలకు ఆయనే ముఖ్య అతిథి కానీ, లేకపోతే ప్రిసైడింగ్ అధ్యక్షులు కానీ ఆయనే ఉంటారు. ఆయన ఏమన్నారంటే, అమ్మ ఇది శాంతి మీద ప్రేమ మీద రాస్తావు కాబట్టి, క్రీస్తు ప్రేమ మీద రాసావు కనుక ఖచ్చితంగా ఇది విశ్వశాంతి